లాఫింగ్ అడ్డా. నేను మీ ప్రశాంత్ తేజ. షోలో తేజ అంటే నాన్ స్టాప్ ఫన్ అంటేనే తేజ. కాబట్టి ఇంకా మనం షోలో ఉన్నామంటే అదిరిపోయేటట్టు అట్లా ఉంటుంది అన్నీ. కానీ ఇవన్నీ మాట్లాడే ముందు అయితే ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అప్పుడే జన్మదిన ముబారక్, పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఇంకా మనం చాలా కూడా చూస్తూ ఉంటాం కదా, కాల్ చేసినప్పుడు కొంచెం టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకొని ఫోన్ వాల్యూమ్ హైలో పెట్టుకొని మాట్లాడుతుంటే మనతోటి హ్యాపీగానే అయితే మాట్లాడేయచ్చు. అవన్నీ మాట్లాడే ముందు అయితే మన ఫన్ కాబట్టి, ఫన్ అంటేనే తేజ అంటేనే ఫన్. ఈ హాఫ్ అన్ అవర్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా నవ్విస్తూ మాట్లాడుతుంటే లైఫ్కి ఎంతో హ్యాపీనెస్ ఉంటుంది. కాబట్టి మనకి కొన్ని సిచ్యువేషన్స్లో ఉంటాయి కదా, నాకెందుకురా ఈ కర్మ అని మీ లైఫ్లో మీకు ఎప్పుడైనా అనిపించిందా లేదా తెలుసుకుందాం ఒకసారి. ఫస్ట్ లక్కీ కాల్ని అయితే తీసుకుందాం. హలో హలో హాయ్, మీ పేరు? అనుష. అనుష ఎక్కడి నుంచి? ఏం చేస్తుంటావు అనుష? అంటే నిన్న జర్నీ చేసేటప్పుడు నెత్తికి దెబ్బ తాకింది అనుష, మొత్తం మర్చిపోయాను అసలు. అంటే నువ్వు చేసినప్పుడే తాకుతుంది, అదేందో ఏమో. ఏం చేస్తుంటావు అనుష? డిగ్రీ ఫైనల్ ఇయర్. నీకు ఎప్పుడన్నా నీ లైఫ్లో ఎందుకు నాకు ఈ కర్మ అనిపించింది నువ్వు నా పేరు చెప్పనప్పుడు? చెప్పనుష, అనిపించిందా? ఎప్పుడు అనిపించింది? ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినావు, చాలా టైమ్స్ ఫోన్ చేసినా నేను నీకు ఈ పేరు చెప్పలే. అమ్మ ఎందుకు నాకు ఈ కర్మ, చేసినాక కూడా గుర్తుపడతలే అని. పోయి నన్నే అనుకుంటావారా? సరే అనుష, ఏం చేస్తున్నారు మమ్మీ డాడీ? బాయ్ ఫ్రెండ్ ఉండా? బంగారు తల్లివిరా నువ్వు నిజంగా. నాకు తెలిసి నీకున్నారా ఇద్దరా ముగ్గురా? కాదు, మస్తు మంది ఉన్నారని చెప్పింది ఎవరు? నువ్వు చెప్పినావా నేను చెప్పినా? లేదు, నీకు బాయ్ ఫ్రెండ్ ఉండా లేడా? నిజం చెప్పబ్బా, నీకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి చెప్పు. ఒకసారి లాఫింగ్ అడ్డలా చూడు, ఈ అబ్బాయి ఓకేనా? ఒకసారి చూడు, ఓకేనా ఈ అబ్బాయి? ఎవరెవరు ఉంటారు ఇంట్లో? అత్త మామ ఏం చేస్తారు అని. అన్నయ్యలు ఇద్దరు ఏం చేస్తుంటారు? ఓకే, నేనైతే కట్నం ఏం తీసుకోండి రా, నేనైతే ఫ్రీగానే చేసుకుంటా, అన్ని ఖర్చులు కూడా నాయే. మీ ఇంట్లో వాళ్ళు మాట్లాడిపి మా ఇంట్లో వాళ్ళు అయితే రెడీ. నేను డైరెక్ట్ తీసుకుపోయినా మా నాన్న ఏం మాట్లాడాడు, అమ్మాయా ఓకే అంటాడు. అట్లే నీకు నచ్చిందా? ఓకే డన్. ఇప్పటి నుంచి గుర్తుంచుకుంటా, మా వాళ్ళకు కూడా చెప్తా. ఒక్కసారి గుర్తుంచుకోండి, ఈసారి నుంచి కాల్ చేస్తే 100% చెప్పేసేరి. ఇప్పటి నుంచి మనం చెప్పు, ఇప్పుడు చెప్పు. మా ఫ్రెండ్ ఫోన్ చేస్తా, తన ఫోన్ లో బ్యాలెన్స్ లేనప్పుడు చేసిన అనుకో, తను వాళ్ళ బిఎస్కి పాస్వర్డ్ పెట్టుకో అని అన్నది అనుకో, అలా వాళ్ళ సోది లేక లైన్ లో ఉంటాయి కదా నిడత పెట్టుకొని ఎంత కర్మ అని అనుకుంటాను. బా, నిజంగా నీకు బాయ్ ఫ్రెండ్ లేడాను? నిజంగా ఎట్లా నువ్వు లవ్ చేసే అబ్బాయి ఎలా ఉండాలి చెప్పు? ఒక పెద్ద జాబ్ ఉండాలి, 50,000 శాలరీ రావాలని
అట్లాంటి అన్ని లక్షణాలు నా ఒక్కనికే ఉన్నాయిరా. నేను బాగా చూసుకుంటా, వేరే అమ్మాయిలు ఎవ్వరు పక్కనున్నా మాట్లాడను నేను అసలు. ఫోన్ చేసినాక కల్లా చెప్తున్నాను అత్తమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే షో నడవాలి కదరా అను, ఇట్లా అయితే ఎట్లా రా, నువ్వు కూడా అర్థం చేసుకోకపోవచ్చు, బాధ అనిపిస్తుందిరా ఇట్లాంటప్పుడే. ఓకే అర్థం చేసుకున్నాను. సరే చెప్పేసి తొందరగా, మా వాళ్ళు కూడా చూస్తారు. ఓకే చెప్పేసా. చెప్పాను ఇనూరి ఒకసారి లవ్ యూ చెప్తుంది. చెప్పు. లవ్ యూ రైటా ఆ, ఇంకేం బాలే ప్రేమగా లవ్ యూ బావా ఇట్లా చెప్తే ఆ హ్యాపీనెస్ వేరుంటుంది. మనల్ని ఇష్టపడే అమ్మాయి బావా అని పిలిస్తే ఎన్ని రీల్స్ చూడొస్తలే ఇన్స్టాగ్రామ్లో. ఇంకొకసారి చాలు, ఈరోజు ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ఇంకోసారి చూడు అట్లుంటుంది. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎప్పుడంటే అప్పుడు రెడీ, నేను ఆల్వేస్. థ్యాంక్ యూ. నేను కూడా నిజంగా నీ గురించి వెయిటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఇట్లనే కాల్ చేస్తూ ఇంతే మంచిగా అయితే మాట్లాడుతున్నందుకైతే. నెక్స్ట్ కాల్. హలో హలో హాయ్, ఎవరు? పెద్దపల్లి అత్త. అత్త అత్త అని చెప్పి అంటూనే ఉన్నా, అసలు నేను గుర్తుపట్టలేను అనుకున్నావు. ఇదేనా అత్త? నీకు కూతురు లేని లోటు తీరుస్తున్న అత్త అంటే నా మంచితనం అర్థం చేసుకో అత్త. లేదత్త, నువ్వు అట్లేం లేదత్త, అంతా నార్మల్. సరే కానీ అత్త, ఈరోజు టాపిక్ ఏంటంటే, నీకెప్పుడైనా నాకు ఎందుకురా ఈ కర్మ అని అనిపించిందా? అత్త నువ్వు అర్థం చేసుకుంటా లేదత్త నువ్వు నన్ను. అంతేనా అత్త? థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అత్త. విష్ ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్. అందుకే క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయనే ఊరికి వెళ్ళాను. ఒక 6 days అన్ని లైవ్స్కి షూటింగ్స్కి అన్నిటికీ అట్లా పెట్టేసేసి హ్యాపీగా ఊరు వెళ్ళి ఫ్యామిలీ అంతా జరుపుకునే పెద్ద పండగ కాబట్టి అట్లా వెళ్ళాం. అట్లానే. ఎలా ఉన్నారు? హాస్టల్ నుంచి వచ్చిందా మీ కూతురు? అంతేనా? ఓకే 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 అత్త, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కొంచెం ముందు వచ్చేది ఉండే రా, షో స్టార్టింగ్ వచ్చి ఉంటే అనుష చెప్పిన అమూల్యమైన మాట నువ్వు వినేదానివి. ఏం చెప్పింది? లవ్ యూ ప్రశాంత్ బావా అని చెప్పింది. అందరూ చెల్లెళ్ళే అనుకున్నా, బావని పిలిచే వాళ్ళు కూడా ఉంటారు. ఉంటారా? నీ కుళ్ళు రా అసలు. ఇది నా అదృష్టం అబ్బా, ఇలాంటి ఘోరాన్ని నేను వినలేకుండా నాకు దేవుడు నిజంగా ఇవాళ అయ్యప్ప స్వామి, వాళ్ళ బుధవారం కదా, నాకు అయ్యప్ప స్వామి అనుగ్రహాన్ని ఇచ్చాడు. నీకు ప్రపోజ్ చేసిన ఆ అమ్మాయిని చూడలేకపోయేదాన్ని. ఇప్పుడు మా ప్రశాంత్ అందరూ అన్నా అన్నానే పిలిచిన వాళ్ళు అంటే అనుకున్నాను ఈ ఫిగర్కి అదే ఎక్కువ. సో ఎనీవే, ఎవరో ఐ లవ్ యూ చెప్పారండి, మురిసిపోతున్నాడు బాబు, కింద నేల మీద మొగ్గలేస్తున్నాడు, అసలు తట్టుకోలేరా. సరే ఈరోజు టాపిక్ ఏంటంటే, నీ లైఫ్లో నీకు ఎప్పుడైనా ఎందుకురా నాకు ఈ కర్మ అని అనిపించిందా? అనిపించింది. ఎందుకు? నువ్వు ఇది చెప్పిన తర్వాత ఈ నిమిషం ఈ నిమిషం ఫస్ట్ అనిపిస్తుంది. ఇంతకు ముందు 2-3 సార్లు అనిపించింది, కానీ ఇది అంతకంటే పెద్దదన్నమాట. తట్టుకోలేరా మీరు? అబ్బో సరే కాల్ తీసుకుందాం, కాల్ తీసుకున్న తర్వాత దాని కుళ్ళురా నీకు. హలో హలో హాయ్ అండి, మీ పేరు? సాయి కిరణ్. ఎక్కడి నుంచి సాయి కిరణ్? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకే, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఎక్కడ బ్రదర్ మీది? కుదిరితే ఇంటి అడ్రస్, పిన్ నెంబరు అవన్నీ తెలుసురా నాకు, ఎందుకంటే సంగారెడ్డి మెదకు మా దక్కనేరా. ఈ బాబుకి తెలియని సంగారెడ్డి జోగిపేట్.
వావ్. ఏం చేస్తుంటారు బ్రదర్? స్టడీ ఏం చదువుతున్నావు? డిప్లొమా డిప్లొమా ఏ బ్రాంచ్? ట్రిపుల్ త్రిబుల్ బంగారం అసలు ఆ బ్రాంచ్ తీసుకున్న వాళ్ళు. ఎందుకంటే ఇట్లాంటి డబ్బులు కట్టుకోవడానికి తప్పితే బీటెక్ మన ప్రశాంత్కి ఎందుకు ఉపయోగపడలేదు. రైట్ కదా, నిజంగానే. ట్రిపుల్ వాళ్ళు గ్రేట్ బ్రో, వాళ్ళు నిజాయితీగా ఉంటారు. అట్లనే ఉంటాయి కదా. అంటే వాళ్ళు నిజాయితీగా ఉంటారు ట్రిపుల్ వాళ్ళు. యా, యా. చెప్పుకోవడానికి ఉపయోగపడింది కదా నీకు బీటెక్, అంతేరా. ఎందుకు ఉపయోగపడలేదు? సో ఎలా ఉంది ఈ ట్రిపుల్ బ్యాచ్ లో? చెప్పండి, అమ్మాయిలు ఎలా ఉన్నారు? అసలు అమ్మాయిలు ఉండరు ఎక్కువ, అదే బాధ అవుతుంది. చాలా తక్కువ మంది ఉన్నారు. కావాలని చెప్పి మేము ఈసీ బ్రాంచ్కి పోతాం, లేదంటే సిఎస్సి బ్రాంచ్ కాడికి పోయి కూర్చొని చూస్తాం. నాకు ఎందుకో డౌట్, నువ్వు నిజంగా బీటెక్ చదివావా? బీటెక్ చదవందే ఇట్లా అనుకుంటున్నావా అసలు? సరే సరే. బ్రో నువ్వు కూడా అట్లనే చేస్తుంటివా? చేస్తుంది అప్పుడప్పుడు. అప్పుడప్పుడు. ఎట్లున్నారు జూనియర్స్ అమ్మాయిలు? ఏ బ్రాంచ్లో బాగురు? సిఎస్సి బ్రాంచ్లు బాగుంది. సిఎస్సిలో బాగుంటారు ఆల్వేస్. సిఎస్సిలో నీలా ఉంటారు. ఆల్రెడీ నెత్తి పక్కన నక్కలాగా. ఇగో పక్కన ఎవరైనా ఉన్నప్పుడు అమ్మాయి ఉన్నప్పుడు మీలాగా అనాలి. అక్క అని అన్నావు చూసిన వచ్చి మన త్రిబుల్ పర్వంతా తీసి ఇది బాగుందిరా. కడుపు నిండింది ఇప్పటికే. ఇందాక 2-3 సార్లు ఎగిరాడు. ఇప్పుడు నువ్వు అన్నమాటకి పాప మా ప్రశాంత్ అన్నం కూడా తిండు. ఇంకా బ్రదర్ చెప్పాలి, నీ లైఫ్లో నీకు ఎప్పుడైనా ఎందుకురా నాకు ఈ కర్మ అని అనిపించిందా? డిప్లొమా తీసుకున్నామని ఎందుకు బ్రో? మిడ్ ఎగ్జామ్స్ ఇవన్నీ రాసేటప్పుడా? సెమ్ రాసేటప్పుడు సెమినార్ ఇయ్యమన్నప్పుడు అనిపిస్తుంది, బా ఎందుకురా నాకు ఈ కర్మ, అందరి ముందు లేచి సెమినార్ ఇవ్వాలరా అనిపిస్తుంది. ఇట్లాంటివి మాట్లాడమంటే మాట్లాడతాం కానీ సెమినార్ ఏమంటేనే చుక్కలు కనిపిస్తాయి మనకి. నిజంగా రా, కావాలని చెప్పి సెమినార్ మేడం ఇస్తున్నదని చెప్పి లాస్ట్ కుంటుంటే ఏమో నన్ను విలువకపోతే బాగుంటుంది. అట్లుంటాయి కష్టాలు. మేడం బాగుంటుందా? ఎలా ఉంటుంది సెమినార్కి వచ్చే మేడం? అంతేనా? మొత్తం ఓవరాల్గా అన్నీ ఈసీ వీళ్ళ దాంట్లో ఏ మేడం బాగుంటుంది మొత్తంలో? అసలు బీటెక్లా ప్రోగ్రామ్ చూసుకో ఉంటది నీకు. నాకు కెమిస్ట్రీ మేడం అంటే అసలు పడకపో బ్రో, పాపం ఊకే నన్నే టార్చర్ చేస్తుండే. అందుకే ఎప్పుడు ల్యాబ్ వచ్చినా నేను ఫిజిక్స్ ల్యాబ్కి పోతుంటేది. అసలు ఫిజిక్స్ మేడం బాగుంటుండేరా. ఇందుకే పోతాడు కాలేజ్లకినా. అట్లా ఎందుకు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, లేకపోతే ఎక్కడో ఉండేవాడు. అట్లా మేడం చూసే చదువుకోకుండా. నీకు చెప్పినా చూడరా, అదేరా నా కర్మరా. ఇది నీ లైఫ్ లో రిగ్రెట్ అంటే. హలో, అది కదా అట్లా మస్తు ఉంటుంది బ్రో నిజంగా. ఇంకా చెప్పాలి, ఎట్లున్నారు మన దోస్తులందరూ? అట్లా అంతేనా? ఓకే, మాట్లాడరా ఇంకా నువ్వు కూడా. మీ బీటెక్ గోల కాస్త వదిలితే నేను బీటెక్ కాదు కాబట్టి నేను చిన్నగా ఒక కామర్స్ సార్కి ఆయన క్లాస్కి కొంచెం రెగ్యులర్గా వెళ్ళి. నువ్వు బాధపడకు ప్రశాంత్. బట్ ఆ సార్ని గురించి పోతుంటేవి ఏదో నేను మేడం గురించి పోతా క్లాస్ అటెండ్ చేసేదాన్ని. అంటే నేను మేడం గురించి ఫిజిక్స్ ల్యాబ్ పోతుంటేనే అంటేనేమో తప్పు. కామర్స్ క్లాస్ కోసం అంటే అమ్మాయిలు చూడడం వేరు, అబ్బాయిలు చూడడం. మేము చూసామంటే వాళ్ళకి ఒక లెవెల్, ఒక రేంజ్. మీరు కుళ్ళు ఉంటుంది రా, చెప్పరు. మేము చెప్తాం రా, ఆల్వేస్ అబ్బాయిలు జెన్యున్ ఉంటారు. నువ్వు చెప్పలేవు కదా. ఇప్పుడు చెప్పినా కదా. ఇప్పుడు చెప్పినావు, అప్పుడు సార్కి చెప్పలే. అప్పుడు చెప్తే క్లాస్ లో కూడా రాని బయటికి పొమ్మంటాడు. మేము అప్పుడే చెప్పినాం బీటెక్లో మేడంకి, మీరు చాలా బాగుంటారు మేడం. తర్వాత మేడం ఇంకోసారి ల్యాబ్కి రాకమని అన్నది. కాల్ తీసుకుందాం. హలో హలో, హాయ్ అండి, మీ పేరు? వంశీ. ఎక్కడి నుంచి? ఏ డిస్టిక్ అది? సూర్యాపేట. తెలియని ఏరియా ఒకటి ఉందా ప్రశాంత్? సూర్యాపేట తెలుసు తెలుసు కానీ అతను చెప్పిన ఏరియా తెలియదు కదా. తెలుసుకుంటాం ఇప్పుడు. తెలుసు విన్నాను కూడా నేను, ఆ న్యూస్ కూడా చెప్పినా కూడా. కవర్ చేశాడు. తెలుసు మహబూబ్ నగర్. అరే తెలుసురా, ఖతర్నాక్ వార్తలు చేసినప్పుడు నేను చెప్పిండ్రు. సరే, నేను నమ్మేశానండి. నెక్స్ట్ ఏం చేస్తుంటారు మీరు వంశీ గారు? ఫ్యాక్టరీలోనే జాబ్ చేశారు, రైట్. అన్న మ్యారీడా అన్మ్యారీడా? అవునా? నీ లైఫ్లో నీకు ఎప్పుడైనా ఎందుకురా నాకు ఈ కర్మ అని అనిపించిందా? అంటే చదువుకునేటప్పుడు
జాబ్ జాబ్ వచ్చిన వచ్చినాక మార్నింగ్ షిఫ్ట్. మార్నింగ్ షిఫ్ట్ పడ్డప్పుడు అనిపిస్తుంది బ్రో ఎందుకురా నాకు ఈ కర్మ అని. నిజంగా అబ్బా. మ్యారేజ్ అయినాక అనిపించిందా? ఓయ్ మీ వైఫ్ కాల్ వినట్లేదా? మీ అమ్మాయిలు అంతా టార్చర్ చేస్తారా? మీ అమ్మాయిలే ఇంత టార్చర్ చేస్తారా? కానీ మా మగవాళ్ళు లోపల బాధనంతా దాచుకొని ఉంటారా? ఇంత సోది చెప్పి కూడా అమ్మాయిలు వెనకాల తిరుగుతాడు ప్రశాంత్. ఏంది బ్రో? నిజం, నేను ఎప్పుడు నిజాలు నిర్భయంగా చెప్తా. ఇవన్నీ చెప్తాడంతే, చెయ్యడు. మీకు ఇవన్నీ చెప్తాడు, సాయంత్రం అయ్యేసరికి పబ్బులో అమ్మాయిలు వెనకాల తిరుగుతాడు. నేను అసలు అది బ్రో, నేను నిజంగా ఏడికోను బ్రో. అమ్మాయిలు కనిపించారంటే కళ్ళు మూసుకొని అవతలకి వెళ్ళిపోతా. ఎందుకు పోయి శని మన వెనుక పెట్టుకోవడం అని. ఓవర్ యాక్షన్ దొబ్బడానికి ఇప్పుడే పోతాను. ఏ మన బ్యాచే అది. అన్ని బ్యాచ్లు నీవే. పిట్టగోడ పిట్టగోడెక్కి సైట్ కొట్టిన అమ్మాయిలో ఫస్ట్ పర్సన్ ఎవరైనా గుర్తున్నారా? పక్కనే వైఫ్ వినాలి. ఇందాక మీరు అన్నారు కదా ఆ మాటకి. పిట్టగోడ అయిపోయిందా? ఓకే. అసలు మస్తు ఉంటుంది ఆ గోడ మీద కూర్చొని వచ్చేపోయే వాళ్ళు అని అనుకుంటే డిఫరెంట్ సౌండ్లు చేస్తూ అమ్మాయిల్ని ఏడిపిస్తూ. అదే కదా లైఫ్ అంటే. ఓయ్ అలా అనకూడదు. తను విన్నిది అనుకో ఇంకా రోజు పిట్టగోడ మీద కూర్చోవాలి తినడానికి కూడా. అర్థమైందా? ఇంకా అక్కడి నుంచి తోసేయడమే. బ్రో వీళ్ళు అలాంటి వాళ్ళే బ్రో. మనకి హ్యాపీనెస్ లేకుండా చేస్తారు, కానీ మన హ్యాపీనెస్ అంతా వాళ్ళకి ఇచ్చి ప్రశాంతంగా ఉండమంటాం. అరే ఏం చెప్పినా చెప్తే బీటెక్ వదిలేసి ఇక్కడ కూర్చున్నాడు. నీకు బీటెక్ అని చెప్పి నాకు తప్పైంది చూడు. ఇది నా కర్మ అనిపిస్తుంది నాకు. ఏయ్ చూసినావా మాకుల పోడే అంత కుప్పబ్బా మీదంతా మామూలు కాదు అందరూ అసలు. మాకుల పోడే ఒక బ్రాండ్ అంతేనా? ఎక్కడైనా బతికేస్తారు, తర్వాత ఏలేస్తారు. ఎక్కడైనా బతికేసిన తర్వాత ఇక్కడ అక్కడక్కడ ఉంటారు. పిట్టగోడ మీద కూర్చుంటారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఇట్లనే కాల్ చేస్తున్నందుకైతే. నెక్స్ట్ కాల్. హలో హలో హలో. కాదురా, భయపడ్డట్టున్నారు. నిజంగా అంటే నీకు నేను చెప్పినా చూసినావా, ఒక్కసారి ఏదో చెప్పే అందుకేనా అని చెప్పి నువ్వు లాగుతున్నప్పుడు అనిపిస్తుంది నాకు ఎందుకురా ఈ కర్మ. ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అనుకో, అదే పిట్టగోడ మించి తోసేస్తా. నాకు చెప్పావు కదా సోది. సరే కాలర్ తీసుకుందాం. హలో హలో హాయ్ అండి. హలో హాయ్. హలో హాయ్, మీ పేరు? హలో బ్రదర్, మీ పేరు ఏం పేరు? ఏ రామ్ చరణ్. ఎక్కడి నుంచి? కరీంనగర్. ఏం చేస్తుంటావు? ఇంటర్మీడియట్. నేను హీరో రామ్ చరణ్ గారు అనుకుంటున్నా. నిన్ను కరీంనగర్ షూట్లో బిజీ ఉన్నావు అనుకుంటున్నా నిన్ను. అవునా బా. ఇప్పుడు హాస్టల్ హాస్టల్లో లైఫ్ వేరే అంటే ఏం వేరే? అయ్యో అవునా, పాపం మా ప్రశాంత్ లాగా ఎంజాయ్ చేయట్లేదు అయితే. వాళ్ళు ఎంత స్ట్రిక్ట్ పెట్టినా మేము చేసేటి చేస్తుంటాం. బీటెక్ గోడ దూకలేదు ఎప్పుడు హాస్టల్ నుంచి బయటకి సినిమా చూడడానికి? హాస్టల్ బయట గోడ ఎప్పుడు దూకలేదా సినిమా చూడడానికి? స్ట్రిక్ట్ ఉంటాడా? లోపల మనోడు గట్టిగా తిట్టుకుంటుండ్రు రా శివసారిని. అయితే రామ్ చరణ్ పేరు పెట్టుకున్న నువ్వు ఎలా ఉండాలి? మామూలుగా ఉండకూడదు మరి. మెగాస్టార్ సినిమా నువ్వు అట్లా చెప్పి గోడని ఇట్లా గుద్ది పలగొట్టి అవన్నీ వద్దురా. మనోడు మంచిగా చదువుకుంటుండు. అర్థం అలా. అబ్బా చా నువ్వు చెప్తున్నావా ఇవన్నీ? మాకుల పొడేరా. అందరినీ మాకుల పొడు అని చెడగొడుతున్నాడు ప్రశాంత్. సరే గోడ దూకి ఏ సినిమా చూసావు నువ్వు? ఏదైనా
అప్పుడు సాంక్షంగా అనుకుంటా. ఏం సినిమా? శ్యామ్ సింగరా. శ్యామ్ సింగర్ అయి చూసావా? వావ్. సో కనెక్ట్ అయినావా ఆయనన్నా? కనెక్ట్ ఏం కాదు కానీ మన సాయిపల్లి కనెక్ట్ అయినా. సాయి పల్లవికే కనెక్ట్ అయిపోయాడు డైరెక్ట్ గా. మనోడు మంచోడు, మా కులపోడే. అంతా మీ కులం, ఏ కులం కాదు నీది. ఒక పాట ఉంటుంది విన్నావా? ఏ కులం అదంటే అన్ని కులాలు నావే అన్నాడంట నీళ్ళంటోడే. అట్లుంది నీ పరిస్థితి. పిల్లకి పోయి ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కూడా చెడగొడుతున్నావు ప్రశాంత్. పెళ్లి చేసుకుంటే ఆ ఎత్తు పిల్లోడు ఉండేవాడు నీకు. ఏమంటావు రామ్ చరణ్? నిన్న రా అని చెప్పి నా షోకి పిలుచుకోవడం నా తప్పైందిరా. సో ఎనీవే రామ్ చరణ్ చెప్పా క్వశ్చన్. రామ్ చరణ్, ఈరోజు టాపిక్ ఏంటంటే నీ లైఫ్లో నీకు ఎప్పుడైనా ఎందుకురా నాకు ఈ కర్మ అని అనిపించిందా? మా అనిపించింది కదా ఎగ్జాంపుల్ చెప్తాను. హాస్టల్ వెళ్ళిపోయినారా ఇంటికి ఎప్పుడు హాస్టల్ అనిపిస్తాను. కానీ హాస్టల్ లైఫ్ తర్వాత చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది తెలుసా. రైట్, నిజంగానే నా లైఫ్ ఎప్పుడు అనిపించలేదు. ఓకే బ్రదర్, లాస్ట్ లక్కీ కాల్ నువ్వే కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే కాల్ చేస్తూ ఇంతే మంచిగా అయితే మాట్లాడుతున్నందుకు. నిజంగా పిలిపించుకొని మీరు వేసుకున్నాడు అంటే ఇదే ఎందుకురా నా కర్మ అనిపిస్తుంది. దానిపోయేదాన్ని తెచ్చుకోవాలంటే కట్టి ఇంకా నువ్వు ఎప్పటి నుంచి నేను రానండి ప్రశాంత్ వాళ్ళని భరించలేకపోతున్నాను అబ్బా. సరే. వేరే వాళ్ళతో వస్తాను, చక్కగా వేరే షోస్ చేసుకుంటాను. నాకు ఈ షో వద్దు. ప్రశాంత్ అసలే వద్దు. ఈ బీటెక్ గోల్ అయ్యి పంచాయతీ నాకు. సరే, ఇప్పటి నుంచి నేను 10th పాస్ అయినా అని చెప్పుకుంటా. ఇది కరెక్ట్ నీకు. హలో సరే, షో టైం అయిపోయింది. ఎప్పుడు ఇట్లనే గొడవ పడుతూ ఉంటే కాదు కాబట్టి ఇంకా బాయ్ చెప్పే టైం వచ్చింది కాబట్టి నేను సో చేయతోటి ఒక్కసారి బాయ్ చెప్పురా. బాయ్.